రోజుల్లో ఒక ఆగంతకుడు సుత్తి లాంటి ఒక ఆయుధం పట్టుకుని ప్రజలందరిలో భయాన్ని సృష్టించాడు. ఇదంతా 1960ల మధ్యలో జరిగింది. ముంబై మహానగరం ఇల్లు లేని నిరాశ్రయులను టార్గెట్గా చేసుకుని జరిగే అత్యంత క్రూరమైన హత్యలతో కంపించిపోయింది. 1965-66 మధ్యలో 19 మందికి పైగా అటాక్ చేయబడ్డారు. అందులో 9 మంది చనిపోయారు. కానీ ఇది యాక్సిడెంటల్గా జరిగింది కాదు. పగడ్బందీగా ప్లాన్ చేసి ఒక సుత్తి లాంటి బలమైన ఆయుధంతో రాత్రిపూట దాడి జరిగేది. హత్య చేసిన హంతకుడిని ఎవరూ చూడలేదు. అతను ఎటువంటి ఆధారాలు ఎప్పుడూ వదలలేదు. అలా కాలం గడిచే కొద్దీ ప్రజల్లో భయం చాలా ఎక్కువ అయిపోయింది. 1968లో మళ్లీ హత్యలు జరగడం ప్రారంభమయ్యాయి. ఇది కోయిన్సిడెన్స్ కాదు. అదే వెపన్, అదే పద్ధతిలో హత్యలు జరుగుతున్నాయి. ఒక కిల్లర్ బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అతనే రమన్ రాఘవ్, ఒక సీరియల్ కిల్లర్. ఎవరి రమన్ రాఘవ్? అత్యంత భయంకరమైన పద్ధతిలో ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు? పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించారు? ఈ విషయాలని తెలుసుకోవాలంటే మొత్తం వీడియోని చూడండి. దయచేసి చూసే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళితే, రమన్ రాఘవ్ ఒక రోడ్డు మీద తిరిగే వ్యక్తి. అతను కొంతకాలం దొంగతనానికి జైల్లో శిక్ష కూడా అనుభవించాడు. పోలీస్ రికార్డుల్లో అతని పేరు కనిపించడం వల్ల రాఘవ్ని ఈ కేసులో సస్పెక్ట్గా పట్టుకున్నారు. కానీ ఇంతకు ముందు నేర చరిత్ర ఉన్నా కూడా పోలీసులు ఇతనికి ఈ కేసుని అతనితో లింక్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారం దొరకలేదు. కాబట్టి రాఘవ్ని వదిలేయాల్సి వచ్చింది. కానీ మళ్లీ హత్యలు జరగడం మొదలయ్యాయి. సంవత్సరానికి అతనికి చంపాలనే పిచ్చి ఇంకా ఎక్కువ అవుతూ వచ్చింది. ఒకప్పుడు ఆనందంగా ఉన్న ముంబై నగరం ఇప్పుడు భయంతో బతకాల్సి వచ్చింది. అందరూ వాళ్ళ ఇళ్లలో కిటికీలు తెరవడానికి భయపడేవారు. బాల్కనీలో డోర్లు కూడా గట్టిగా వేసుకునేవారు. 1968లో పోలీసులు చాలా తీవ్రమైన గాలింపు మొదలుపెట్టారు. డిప్యూటీ కమిషనర్ రమాకాంత్ కులకర్ని ఇన్వెస్టిగేషన్కి ఛార్జ్ తీసుకున్నారు. ఆ తరువాత సిటీ అంతా ఒక పెద్ద ఆపరేషన్ చేశాక చివరికి రాఘవని అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేశాక ఇన్వెస్టిగేషన్ ఒక విచిత్రమైన మలుపు తిరిగింది. మొదటిలో రాఘవ ఏ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేవాడు కాదు. కానీ అప్పుడే ఒక వింత జరిగింది. అదేంటంటే పోలీసులు అతను అడిగిన చికెన్ భోజనం ఇవ్వగానే అతను వాళ్ళ ప్రశ్నలకి సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. అతను తాను వాడిన ఆయుధం గురించి, అతను రాత్రిపూట ఎలా హత్య చేశాడు అనే విషయం గురించి, ఎలా ఒక్కసారిగా అతని బాధితులకు తెలియకుండా దాడి చేస్తాడు అనే విషయం గురించి చెప్పాడు. రాఘవ్ ఇచ్చిన వాంగ్మూలం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అతను 41 మందిని 1966లో హత్య చేశానని ఒప్పుకున్నాడు. 1968లో 12 మందికి పైగా చంపానని చెప్పాడు. కానీ ఇది అంతా కంప్లీట్ నెంబర్లా కనిపించలేదు. అతను ఇంకా చాలా మందిని చంపి ఉంటాడని అనుమానాలు ఉన్నాయి. కానీ అతను చేసిన హత్యల కన్నా అతను వాటి గురించి ఎటువంటి ఫీలింగ్ లేకుండా మాట్లాడడం, కొంచెం కూడా పశ్చాత్తాపం చూపకపోవడం, అసలు వాటి గురించి కేర్ చేయకపోవడం ప్రజలను ఇంకా భయప్రాంతులకు గురిచేసింది. 1969లో అతని కేసు ట్రయల్ మొదలయ్యింది. డిఫెన్స్ వారు రాఘవ్ మెంటల్గా ఫిట్గా లేడని చెప్పారు. అతనికి రకరకాల మానసిక వ్యాధులు ఉన్నాయని, వాటి వల్లే ఆయన అందరినీ చంపడం తప్పు కాదు అనుకుంటున్నాడని వాదించారు. అతను గవర్నమెంట్ తనని హత్యలు చేయడానికి ముంబై రప్పించిందని నమ్మేవాడని వారు చెప్పారు. కానీ నిజం చాలా భయంకరమైనది. ఇటువంటి భ్రాంతిలో ఉన్నా కూడా రాఘవ్కి తను చేసేది తప్పు అని మాత్రం తెలుసు. అయినా కూడా అతను కేర్ చేయలేదు. తను చేసేవి న్యాయం కోసమని, అవి చాలా పవిత్రమైన కార్యాలు అని నమ్మేవాడు. కానీ శిక్ష విధించే లోపే మానసిక నిపుణులు మధ్యలో కలుగజేసుకున్నారు. అతని మానసిక స్థితి బాగాలేదని చెప్పారు. 1987లో అతని మరణశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. అతనిని పూణేలోని సెంట్రల్ జైలుకు పంపించి అతనికి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ రీసెర్చ్లో ట్రీట్మెంట్ ఇప్పించారు. రాఘవ్ అతని చివరి రోజులు జైల్లోనే గడిపాడు. 1995లో కిడ్నీ ఫెయిల్యూర్ అయి చనిపోయాడు. మొత్తం ముంబై మహానగరాన్ని గడగడలాడించిన ఒక హంతకుడు ఇప్పుడు చనిపోయాడు. కానీ అతను సృష్టించిన భయం ఇంకా ప్రజల హృదయాలలోని, ఇండియన్ క్రిమినల్ రికార్డ్స్లోని ఎప్పటికీ ఉంటుంది. రమన్ రాఘవ్ కేసు ఎప్పటికీ ఇండియన్ క్రిమినల్ హిస్టరీలో అత్యంత భయంకరమైన కేసుగా నిలిచిపోతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హారిఫైయింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుందరు.